నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ అభివృద్ధికి పటిష్టమైన స్థానిక సంస్థలే పునాది అన్న రాష్ట్రపతి. స్వావలంబన దిశగా పురోగమించాలని పంచాయతీలకు సూచన. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న ప్రధాని. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేలో వెల్లడించిన మోడీ. రాజమహేంద్రవరం నుండి న్యూఢిల్లీకి డైరెక్ట్ విమానాలు. రోజువారీ సర్వీసులను ప్రారంభించిన ఇండిగో సంస్థ. వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా. భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత ఇవ్వని మాజీ మంత్రి. పటిష్టమైన స్థానిక సంస్థలే దేశానికి బలమైన పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్తమ పంచాయతీలకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పంచాయతీలు సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా స్వయం ప్రతిపత్తిని సాధించాలని సూచించారు. దేశ జనాభాలో 64% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు గ్రామాల అభివృద్ధి సాధికారత ఆవశ్యకమని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీల సాధికారత కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సంస్థలు రాజకీయంగా మహిళలకు సాధికారత కల్పిస్తున్నాయన్నారు. పంచాయతీల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్భయంగా సమర్థవంతంగా నిర్వర్తించాలని రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. जो उन्हें स्वायत्त शासन की इकाइयों के रूप में सक्षम बनाए। हमारे देश की लगभग 64% जनसंख्या गांव में निवास करती है। इसीलिए गांव और ग्रामवासियों को विकास और सशक्तिकरण भारत को एक विकसित राष्ट्र बनाने के लिए अहम है। पंचायतों के इस महत्व को ध्यान में रखते हुए विगत 1 दशक में सरकार ने उनके सशक्तिकरण के लिए गंभीर प्रयास किए हैं, जिनका उद्देश्य ठोस परिणाम प्राप्त करना है। राष्ट्रीय ग्राम स्वराज अभियान ग्रामीण स्थानीय निकाय को शासन संबंधी क्षमता विकसित करने में मदद कर रहा है। इससे उन्हें सतत विकास लक्ष्यों तक पहुंचने में मदद मिलेगी। पंचायती राज संस्थाओं में ई शासन को मजबूत करने के लिए एक वेब आधारित पोर्टल ई ग्राम स्वराज शुरू किया गया है। मेरी पंचायत मोबाइल ऐप भी एक सराहनीय पहल है, जो किसान भाई बहनों को मौसम पूर्वानुमान की जानकारी सहित पंचायत से सभी जुड़ी महत्वपूर्ण सूचनाएं आसानी से उपलब्ध करा जा सकेगा। मुझे बताया गया है कि पंचायती राज मंत्रालय ने देश के उत्कृष्ट तकनीकी एवं प्रबंधन संस्थानों के साथ मिलकर पंचायती राज संस्थाओं के प्रतिनिधियों का प्रशिक्षण पर प्रारंभ किया है। इससे जनप्रतिनिधिगण लाभान्वित हो रहे हैं। ग्राम पंचायत ने न केवल स्थानीय स्वशासन की इकाई के रूप में विकसित हुए हैं, बल्कि डिजिटल टेक्नोलॉजी से युक्त होकर सर्विस प्रोवाइडर की भूमिका भी निभा रहे हैं। భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా అందులో పాల్గొన్న వారితో ప్రధాని వర్చువల్ గా సమావేశమయ్యారు. హ్యాకథాన్లు లాంఛనప్రాయ కార్యక్రమాలు కాదని, యువతకు కొత్త అవకాశాలను అందించే వేదికలని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే మార్గాలను అన్వేషించే దిశగా మన దేశ యువత ముందుకు వెళుతున్నారని అన్నారు. ఆ విధంగా నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందన్నారు. మన దేశ బలం మన యువశక్తి అని ప్రపంచం గుర్తిస్తుందని చెప్పారు. సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని యువతకు వారి కెరీర్లోని అన్ని దశల్లోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. భారత్ను ఆర్థిక సూపర్ పవర్ గా నిలబెట్టడానికి అభివృద్ధి చెందుతున్న రంగాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్, గేమింగ్ వంటి రంగాలు ప్రస్తుతం భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని తెలియజేశారు. देश के सामने मौजूद चुनौतियों से निपटने के लिए काम कर रहे हैं। इसलिए उनमें देश की समस्याओं के समाधान को लेकर, देश के विकास को लेकर एक ओनरशिप की भावना आ रही है। आज भी आप सबसे बात करने के बाद
मेरा कॉन्फिडेंस और बढ़ गया है कि देश विकसित भारत होने के सही ट्रैक पर है। आप जिस तत्परता से, जिस कमिटमेंट के साथ भारत की समस्याओं के इनोवेटिव सॉल्यूशंस ढूंढ रहे हैं, वो अद्भुत है। साथियों, आज देश की जो एस्पिरेशंस है उसमें हमें हर चुनौती के लिए आउट ऑफ द बॉक्स सोचना ही होगा। हमें हर सेक्टर में आउट ऑफ द बॉक्स थिंकिंग की ये अप्रोच हमारी आदतों में शामिल करनी होगी। इस हैकाथॉन की विशेषता भी रही है, इसका प्रोसेस भी इंपॉर्टेंट है और प्रोडक्ट भी इंपॉर्टेंट है। एक समय था जब सरकार ही देश की समस्याओं के समाधान का दावा करती थी। రాజమండ్రి విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి డైరెక్ట్ ఎయిర్ బస్ సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభిస్తోంది. డిసెంబర్ 13 నుంచి ప్రతిరోజు రాజమండ్రి నుండి ఇండిగో విమానం న్యూఢిల్లీ నుండి ఉదయం 7:30 బయలుదేరి 9:45 రాజమండ్రి చేరుతోంది. తిరిగి ఉదయం 10:30 రాజమండ్రి నుంచి బయలుదేరి నేరుగా న్యూఢిల్లీకి మధ్యాహ్నం 1 గంటకి చేరుకుంటుంది. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని ఆయన సిబ్బందిని వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం వద్ద ఏపీయూడబ్ల్యూజే సభ్యులు ఆందోళన నిర్వహించి మోహన్ బాబు దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గంలోని ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గంలోని సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల మీద చాలా అమానుషంగా, విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే మోహన్ బాబు చేసిన ఘటనని, ఏదైతే జర్నలిస్టు మీద దాడి చేసి లోగోల్లో అక్కడ కూడా కొట్టే పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మోహన్ బాబు చేసిన ఘటనని చేస్తున్న పరిస్థితి ఉంది ఏపీడబ్ల్యూజే. అలాగే విధంగా కొంతమంది సిబ్బంది కూడా జర్నలిస్టుల మీద, అదే చిత్తూరు జిల్లాలోని, నిన్న హైదరాబాద్ లో కూడా కవరేజ్ లో ఉన్న జర్నలిస్టుల మీద దాడులు చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీని మీద మోహన్ బాబుని, వారి సిబ్బందిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే మోహన్ బాబు తక్షణం బేసరతుగా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మోహన్ బాబుని జర్నలిస్టులపై దాడులు చేసిన మోహన్ బాబుని వెంటనే జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని నటుడు మోహన్ బాబుని వెంటనే, సినీ నటుడు మోహన్ బాబుని వెంటనే, అలాగే వారి సిబ్బందిని వెంటనే, ఎవరైతే జర్నలిస్టుల మీద దాడులు చేస్తారో వారందరినీ మాజీ మంత్రి వైసీపీ నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్టానానికి రాజీనామా లేఖ రాస్తూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించాలనే ఆలోచన ఏనాడూ లేదని చెప్పారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, ఎవరి మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. తన హయంలో తాను ఎన్నడూ అవినీతి చేయలేదని, అవినీతిని ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కనీసం 1 సంవత్సరం సమయం ఇవ్వాలని, 6 నెలలు తిరగక ముందే ఆందోళనలు, నిరసనలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో కార్యకర్తలు, నేతలు కూడా ఇబ్బంది పడతారన్నారు. మీరందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తాం. నా వరకు నేను
2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సుతోటి చంద్రశేఖర్ మరి వారి యొక్క ఆశీస్సులతో మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి జిల్లా అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆశ్రయులు, అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జర్నలిస్టులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కాగా ఈ ఘటనపై తన తండ్రి ఇంకా పూర్తిగా స్పందించలేదంటూ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యల్ని జర్నలిస్టులు తప్పుపట్టారు. మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు జర్నలిస్టులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క చలి తీవ్రత కూడా పెరగడంతో మరింత ఇబ్బంది కలుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్ లో వాహనదారులు ప్రయాణంలో జాగ్రత్త వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఘాట్ రోడ్ లో ఏర్పాటు చేశారు. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటికే గోగర్భం, పాప వినాశనం ప్రాంతాలు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి.
విశాఖ బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మార్గశిర మాసం 2వ గురువారం కావడంతో అమ్మవారికి విశేష అర్చనలతో పాటు మహాలక్ష్మి హోమం, శ్రీచక్రార్చన నిర్వహించారు. అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతించారు. భక్తులు స్వయంగా అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించుకునే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పించారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను అనునిత్యం కాపాడే చల్లని తల్లిగా అమ్మవారి పూజలు అందుకుంటున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పు కోరిన వెంటనే కోరికలు అమ్మవారిగా ప్రసిద్ధిగా కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క 2వ గురువారం ఇవాళ జరుగుతూ ఉంది. లక్షవారం భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోరికలు తీర్చుకుని అమ్మవారుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది. లాస్ట్ లక్షవారం రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. గతం కంటే కూడా అత్యధికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి క్యూలైన్లో మధ్యగా అన్ని విధాల వాటర్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఏర్పాటు చేయడానికి మా ఈవో గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి అన్నదానంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ చాలా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇంత బాగా ఏర్పాటు చేసిన ఈవో గారికి, ఆ టీం అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అద్భుతంగా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలువేల్పు మా భక్తులందరికీ కొంగు బంగారం అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది 2వ గురువారం. అన్ని డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి లా అండ్ ఆర్డర్, మున్సిపాలిటీ, ట్రాఫిక్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. భక్తులందరికీ క్యూ లైన్స్, వాటిల్లో పాలు, మంచినీళ్ళు, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా మేము పంచిపెడుతున్నాము. క్యూ లైన్ అమ్మడంతా ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాము, ఫ్రీ అన్నదానం ఉంది. మన గురువారాలకైతే 5,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. అక్కడ భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు వస్తున్నారు, వారి సూచనలు సలహాలు అందిస్తున్నారు. వారి సూచనల మేరకు చిన్న చిన్న మార్పులు భక్తులకి ఇబ్బందులు కలగకుండా చేసి ఉత్సవాలు వైభవంగా నడిపిస్తున్నాం. భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రేషన్ బియ్యంపై ప్రభుత్వం తీరు, మంత్రుల స్టేట్మెంట్లు చూస్తుంటే అసలు అధికారంలో ఎవరున్నారనే సందేహం వస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారి 7 నెలలైందని, చెక్ పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే ఉన్నాయని అన్నారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారన్న జగన్ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని చెప్పారు. తమ పార్టీ మీద, నేతల మీద ఎందుకు నిందలు వేస్తారని, దుష్ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉంది రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి.
అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. తనపై వస్తున్న రూమర్స్ పై సినీ నటి సాయి పల్లవి ఘాటుగా స్పందించారు. ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ రామాయణలో సీత పాత్ర కోసం ఆమె తన అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటుందంటూ ఓ తమిళ వెబ్సైట్ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ విధంగా స్పందించారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఎక్స్ వేదికగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన వార్తలు, పుకార్లు, అసత్య కథనాలు వచ్చిన ప్రతిసారి తాను మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటానని, అలాంటి వాటిపై స్పందించడం అనవసరమనే తన ఉద్దేశమని అన్నారు. కానీ ఇది ఆగడం లేదని చెప్పారు. ఇకపై తన సినిమాల విడుదల, ప్రకటనలు, ఇతర అంశాల్లో తప్పుడు కథనాలను ప్రచురిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సాయి పల్లవి ట్వీట్ చేశారు. కాగా ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీలంకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పీకర్ అశోక్ రన్వాలాపై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ ఎస్జేబీ పార్లమెంటరీ గ్రూప్ సమావేశం అవుతుందని పార్టీ ఎంపీ అజిత్ పి పెరీరా స్థానిక వార్తాపత్రికలకు తెలిపారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావటం చర్చించవలసిన అంశాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ రన్వాలా తప్పుడు డాక్టర్ టైటిల్ ను ఉపయోగించారనే ఆరోపణతో వివాదం తలెత్తింది. దీంతో అతని విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా దీనిపై త్వరలో ప్రకటన చేస్తానని స్పీకర్ మీడియాకు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.